మీ నిమిత్తమై ఈ మే మాసానికి దేవుడు వాగ్దానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా అని ఆయన పాదాల దగ్గర కూర్చుని నేటి మధ్యాహ్నం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని నా ముందు తీసుకొచ్చాడు. ఆ వాగ్దానము మనందరి జీవితాలలో స్థిరపరచబడునుగాక. ఇంతే ఉందా మీ స్వరాలు? కాస్త గట్టిగా చెప్పండి. మంచిది. చూద్దాం బైబిల్లో నుంచి ఏమిటా వాగ్దానం. దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచాడు ఈ మే మాసానికి అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూస్తారా? దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 1 కాదు 2, 19, 11. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. చాలు. మీ తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ దేవుని మాటలు వినటానికి ప్రయత్నించి, ఈ నెల దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఓ విశేషమైన వాగ్దాన సందేశం ఏమిటంటే, ఆయన ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దైవజనునికి వాళ్ళు నడిపించబడుతున్న పరిస్థితులను బట్టి, వారు వెళుతున్న త్రోవను బట్టి దేవుడు వారికి వాగ్దానం చేస్తాడు. ఆమేన్ చెప్పాలి బిగిరి. ఆమేన్. ఈ నెల మే మాసానికి దేవుడు నీకైనా నాకైనా అనుగ్రహించుచున్న వాగ్దానం ఏమిటంటే, ధైర్యం వహించండి, మేలు చేయుటకు నేను మీతో కూడా ఉన్నాను. స్వరాలు ఎత్తరే, కాస్త గంభీరంగా చెప్పరే. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ధైర్యాన్ని వహించండి. మనం ఎవరితో చెప్తున్నామండి ఇలాగా, ఏమనంటే, మాయ్ భయపడకు, ఏం కాదులే, వచ్చిన కొట్టడులే, నిన్ను ఒకళ్ళంతగా కొట్టడానికి వస్తే నేను మాట్లాడతాను, భయపడు మాకు, ధైర్యంగా ఉండు అని. ఆ ఇంటి పక్కన ఆంటీ చెప్తుంది. కొత్తగా పెళ్ళైన ఈ అమ్మాయి భయపడుతుంది. ఎచ్చి ఏడగొడతాడో, చేసిన పనికి ఏడగొడతాడని భయపడతా ఉంటే ఆ పక్కింటి ఆంటీ చెప్తుంది, మాయ్ నీ మాట్లాడుతూ వాడతావు, నువ్వేం భయపడు మాకు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఈ పక్కింటి ఆంటీ చెప్తుందంటే, ఇప్పుడు ఆ పక్కింటి అమ్మాయి ధైర్యంతో ఉన్నట్ట, ధైర్యంతో లేనట్ట? లేదు. కాబట్టికే ఈ ఆంటీ ఏం చెప్తుంది, హలో ధైర్యంగా ఉండమ్మాయి,
వాడు అంతగా కొట్టడానికి వస్తే నేను నిలబడతాను మధ్యలో, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అంటే, ఆడు బయటికి పోయిన కానించి ఈ అమ్మాయి ఇంట్లోకి బయటికి ఆంటీ గంటకు వస్తాడంటే, 2 గంటలకు వస్తాడంటే, నాకు ధైర్యం లేదంటే, కొడతాడేమంటే, తిడతాడేమంటే, ఏయ్ నువ్వు ఒక ధైర్యంగా ఉండు, నేనున్నగా పెద్ద మనిషిని, పేదరాజు పెద్ద మనిషి నేనున్నగా, నీ ఒంటి మీద చేపడుకుని నేను చూస్తాను, శుభ్రంగా పెట్టుకొని తిను, వాడికి ఏదో ఒకటి ఇచ్చాడు పెట్టింది, నువ్వు తినదా తిను, నేను చూసుకుంటా. ఇటు చూడండి, ఆ అమ్మాయికి కనుక ధైర్యం ఉందనుకోండి, ఈ ఆంటీ వచ్చి ధైర్యంగా ఉండని చెప్పుద్దా? ధైర్యం లేదు కనుకనే, కలవరంగా ఉంది కనుకనే, భయంతో ఉన్నది కనుకనే ఆ పక్కింటి చెప్తుంది, ధైర్యంగా ఉండు, భయపడమాకు, కలత చెందమాకు అని ఆ పక్కింటి ఆంటీ చెప్పినట్లుగా ఈ పూట గడిచిన మాసాలలో పరిస్థితులను బట్టి కావచ్చు, మనుషులను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, వేట చేత నువ్వు ధైర్యాన్ని కోల్పోయావో, వేట చేత నీవు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటున్నావో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీశాయో, నీ దేహంలో ఇసుమంతైన ధైర్యం లేక కలతల కెరటాలలో కొట్టుకొని పోతున్నావో, నీతో నా దేవుడు సూటిగా మాట్లాడుతూ ఈ పొద్దు మే నెల గురించి నువ్వు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు ధైర్యం వహించు. ధైర్యం లేదేమో, జీవితమును గురించిన ఆశలు లేవేమో, బ్రతుకును గురించిన ఆశలు లేవేమో, నా బతుక బాగుపడేది, నా జీవితమా కట్టబడేది, నేనా ఓ ఉన్నతమైన స్థానంలోకి ఎక్కేది, ఇది అయినట్టే, ఇది కాని పని, ఇది జరగదేమో అనే నిరుత్సాహంలో నిస్పృహలో బ్రతుకుతున్న ఓ దైవ జనాంగమా, నీతో నా దేవుడు ఇస్తున్న వాగ్దాన సందేశం ఏమిటంటే, నీవు ధైర్యం వహించు. ఏం చెప్పమంటారయ్యా? పరిస్థితులు చూస్తే నా నెత్తి మీద విలయతాండం ఆడుతున్నాయి. చెబితే తీర్చేవాడు ఎవడు కనబడట్లేదు, చెబితే కనీసం అర్థం చేసుకునేవాడు కూడా లేడు. నోరు తెరిచి బాధను పంచుకుంటే అయ్యో పాపం అనే నాదుడు కనపడట్లేదయ్యా. ఎవరి జీవితాలు వాళ్ళకయ్యాయి, ఎవరి బ్రతుకులు వాళ్ళకయ్యాయి. ఆత్మీయులకు ఆలోచన లేదు, కట్టుకున్న వాడికి బాధ లేదు, కన్న పిల్లలకు అర్థం కాదు, ఆత్మీయులకు ఆలోచన లేదు. నా బతుకు నేను బతుకుదామన్నా కూడా ఆ బ్రతుకులో నిరీక్షణ కనబడట్లేదు. నా బ్రతుకు బాగుపడిద్దని కానీ, నేను ఒక నవనూతమైన మార్గంలో నడిపించబడతానని కానీ ఏమాత్రం నాకు ఒక ఆదరణ దొరకట్లేదు. పదే పదే సాతానుగాడు నా చెవుల దగ్గరికి వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే, నీ బ్రతుకు ఎట్లాగో బాగుపడదు కనుక నీకు చావే క్షేమం, నీకు చావే సుభిక్షం, నువ్వు చస్తే అన్నిటికీ పరిష్కారం, నీవు లేకపోతే అందరూ సంతోషముగా క్షేమముగా బ్రతకగలరు, నీవే అందరికీ అడ్డు, నీవే అందరికీ ఆటంకం అని నా చెవుల వాడు ఊదుతూ మాట్లాడుతూ నన్ను ఇంకా నిరుత్సాహానికి గురి చేస్తున్నాడయ్యా అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా ధైర్యం లేదా? నిరీక్షణ లేని బ్రతుకులో బ్రతుకుతున్నారా? నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారా?
ఆదివారం పూట వాక్యం విన్న తర్వాత కొండంత బలాన్ని మూటగట్టుకొని ఇంటికి వెళ్ళానో లేదో, పరిస్థితులను చూసినాక, సమస్యలను అంచనా వేశాక ధైర్యమంతా విచ్ఛిన్నమైపోతుందయ్యా. తెరచాప చినిగిపోయిన పడవ ఎలాగైతే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకొని పోతుందో, నా బతుకు అలా కొట్టుకొని పోతుంది మహాప్రభూ. నా గమ్యం గురి మారిపోయింది, నేను పెట్టుకున్న ఆశలు చల్లారిపోయాయి, నా దిశ మారిపోయింది. నేను నా యవన దశలో నేను కొన్ని సంవత్సరాల క్రితము కన్న కళలు బూడిదలో పోసిన పన్నీరు వలె మార్చబడ్డాయి. బ్రతుకు మీద ఏమాత్రం ఆశ లేదయ్యా అని ఇటువంటి ఆలోచనల చేత, ఇటువంటి కలవరాల చేత, ఇటువంటి నిరుత్సాహంలో, ఇటువంటి ధైర్యం లేని స్థితిలో సొమ్మసిల్లిపోయి సోలుగుతూ మూలుగుతూ నా బ్రతుకా బాగుపడేది, నా జీవితమా కట్టబడేది, నేనా మంచి రోజులు చూసేది, నాకా మేలు కలిగేది అని అనుకుంటూ వచ్చి కూర్చున్నావేమో. 2025లోనైనా నా తలరాత మార్చబడకపోదా అనుకుంటున్నావేమో. అనుకుంటూనే 4 నెలలు దాటి 5వ నెల ప్రవేశించిన నీతో నా ప్రభు సూటిగా చెబుతున్న మాట ఏమిటో తెలిసిన, ధైర్యము వహించండి, మీరు ధైర్యము తెచ్చుకోండి. ఎందుకనంటే నేను మీతో ఉన్నాను. నేను మీకు ఏమి చేయబోతున్నానంటే మేలు చేయబోతున్నాను. నోరు పెగలదే. రాస్తారు ఇప్పుడు డైరీలు. వాక్యం వినండి ఫస్ట్. ఈడ రాసుకోండి వాక్యాన్ని. ఈడ రాస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఏమేన్ చెప్పాలి బిగ్గురు, ఆమేన్. కాస్త స్వరమెత్తి చెప్పాలి. వినండి. ధైర్యం లేదు కదా, నీతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు ధైర్యంగా ఉండవు. మనుషులు పై మాటకు చెప్తారు, ఏమని, అమ్మాయి ఎందుకు భయపడుతున్నావు, రబాయ్ ఏం కాదురా, పరీక్షలు ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు, భయపడ మాకు. ఇవి మనుషుల ధైర్యపు మాటలు, కానీ అవి పైన ధైర్యాన్ని ఇస్తాయి. సత్రం ఇడు ఏం కాదు, ఇంకో సంవత్సరం రాసుకోవచ్చు, ఈ పరీక్ష ఫెయిల్ అయితే అంటాడా? మరి ఫెయిల్ అయినందుకు ఇంకో సంవత్సరం ఎగ్జామ్ రాయటానికి ఫీజు కడతాడా? కట్టడు. ఫెయిల్ అయినందుకు హెడ్ మాస్టర్తో మాట్లాడి పాస్ చేపిస్తాడా? చేపిడు. ఆ సర్టిఫికెట్లో ఒకసారి ఫెయిల్ అయ్యి రెండోసారి రాస్తే పాస్ అయ్యండి అని ఆ టిక్ మార్క్ పడకుండా చేస్తాడా? చేయుడు. ఏమన్నట్టు ఏమని చెప్తాడంటే, ఏం కదలే ఇంకోసారి అసలు ధరంగా ఉండవు అంటే మనిషి చెప్తాడండి. ఆ మనుషులు అందరూ చెప్తారు, హాస్పిటల్లో ఉంటే చెప్తారు ఇంకా ధైర్యంగా ఉండి బాగుపడతారు, రోగంతో పడుకుంటే చెప్తారు ఇంకా ధైర్యంగా ఉంటాడు, అప్పులేకపోతే చెప్తారు ఇంకా ధైర్యంగా ఉండమని, సమస్యలు కొలిమిలో ఉంటే చెప్తారు ధైర్యంగా ఉండి, ఇంకా ధైర్యంగా ఉండండి అనిపిస్తుంది. ఈ బిడ్డ బాగానే నాకు ధైర్యం చెప్పింది, ఈయన నాకు ధైర్యం చెప్పాడు, అయ్యా నాకు ధైర్యం చెప్పాడు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికి మరి ఆ ధైర్యం ఎటుపోద్దో ఏమో తెలియదండి, ధైర్యం కనుమరుగైపోద్ది. కానీ దేవుని దగ్గర నుంచి నీవు ధైర్యము వహించు, నేను నీతో ఉన్నాను, నీకు మేలు కలగజేయుటకు అని ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో వారు చెప్తానండి, నడి సముద్రం మీద నడుచుకుంటూ వారు ప్రయాణం చేస్తారు. కొట్టో చప్పలు కొట్టో చప్పలు కొట్టో.
నేను ఇప్పుడు చెప్తున్న మాటలు కూడా అందరికీ ఎక్కవు, స్తోత్రం చెప్పండి. అందరికి బట్టవు, స్తోత్రం చెప్పండి. ఎవరికంటే ఇదిగో 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 ఎవరైతే ధైర్యము లేని స్థితిలో ఉన్నారో వారికి మాత్రం సరాసరిని వెళ్తాయి. వారు పట్టుకుంటారు ఈ మాటలని, వాళ్ళు మోసుకుపోతారు భుజాల మీద వేసుకొని. అందరికి అర్థం కావు, అనాలోచితంగా ఉన్న వారికి అర్థం కావు, నిద్రమత్తుతో ఉన్న వారికి అర్థం కావు, హాజరేపించుకోవడానికి వచ్చిన వారికి అర్థం కావు. దేవుడు మాట్లాడాలి నాతో, ఆయన మాట్లాడితే ఆయన మాట ద్వారా నేను బలపరచబడాలి అని ప్రార్థన చేసుకొని వచ్చిన వారితో మాత్రమే ఆయన మాట్లాడతాడు. అనాలోచితంగా వచ్చిన వారితో ఆయన మాట్లాడు. మీకెంత తెలివి ఉంటుంది చెప్పనా? అప్పటిదాకా కూర్చుని ఎవరైనా వస్తే మాట్లాడదామని, టైంపాస్ చేద్దామని. అప్పటిదాకా రాలేదు, నీకు పని ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నారు ఇక నీతో మాట్లాడటానికి. నువ్వేం చేస్తావు? అమ్మ వస్తుందో ఇప్పటిదాకా రాలేదు కానీ మహాతలు ఇప్పుడు వస్తుంది నాతో కూర్చొని తీరిగ్గా మాట్లాడటానికి. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అయ్యో అన్నం ఉండవాలి అని అప్పుడు వెళ్ళిపోతావు. నీకు దొరికినప్పుడు నేను నీతో కూర్చొని మాట్లాడాలా అని చెప్పి నీకే అంత తెలివి ఉంటుంది. ఇంకొకరు నీతో మాట్లాడటానికి వస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడటానికి ఆయన వస్తే నీవేమో తీరిగ్గా వచ్చి నువ్వు మాట్లాడు అని అంటే ఆయన ఎందుకు మాట్లాడతాడు? నువ్వు మాట్లాడితే నాకు ఆదరణ, నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం, నువ్వు మాట్లాడితే నాకు భరోసా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానని ఆ ఆశను మూట కట్టుకొని వచ్చిన వారితో ఆయన సూటిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. మొత్తం మీద ఆయన ఈ పూట మనతో చెప్తున్న ఓ మాట ఏమిటంటే, వాగ్దానం ఏమిటంటే, నీవు ధైర్యం వహించు. అంటే నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. హోమాయ్, నేను ఎవరిని? సర్వశక్తిమంతునని నువ్వు మర్చిపోయావా? సర్వాధికారినని నువ్వు మర్చిపోయావా? నేను ఎవరిని? నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీకు ఇంకో మాట చెప్తున్నాను, మేలు చేటుకు నేను నీతో కూడా ఉన్నాను. నేను నిన్ను విడిచిపోలేదు, నేను నీకు దూరం అయిపోలేదు. నీవు నన్ను విడిచినా, నీవు నన్ను మరచినా, నీవు నన్ను వద్దనుకున్నా, నీవు నన్ను ప్రక్కన పెట్టినట్టుగా నువ్వు బ్రతికినా నేను నీతో కూడా ఉన్నాను. ఎందుకో తెలుసునా? నేను నీతో కూడా ఉండి నీకు మేలు చెయ్యదలిచి ఉన్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. నీతో ఉన్న దేనికంటే అయినా మేలు చేయటానికి నీతో కూడా ఉన్నాను నేను. నేను లేననుకో మాకు, నేను దూరమైన అనుకో మాకు, నీ బాధను నేను చూడట్లేదనుకో మాకు. నేను నీతోనే ఉన్నాను. ఐ యామ్ విత్ యూ. నీ యాత్ర ప్రారంభించినప్పుడు, నీ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు, ఈ భూమి మీద పడ్డది మొదలుకొని నీతో ఎందరో నడిచారు, కానీ ఆ రోజు ఈ పూట లేరు. కొంతమంది మధ్యలో వరకు వచ్చారు, కొంతమంది ఆరంభంలో ఉన్నారు, కొంతమంది నడి మధ్యలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు, వదిలిపెట్టారు, విడిచిపెట్టారు. కానీ ఆయన ఆల్ఫా ఒమేగాగా, ఆయన ఆది నుండి అంతవరకు నీతో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు ఆయన. గట్టిగా చెప్పలు కొడితే ఉన్నాను మైపడుతూ. నీవు ధైర్యం తెచ్చుకో, నేను నీతో ఉన్నాను. ఉండటం అంటే దేని కొరకు? ఏదో తోడు కోసం కాదు, మేలు చేయటానికే నీకున్నాను నేను. కొందరు మనతో ఉంటారండి నూతికాడ కప్పల్లాగా, సచ్చిన శవాల దగ్గర గద్దల్లాగా.
సింహం తినేసి వదిలిపెట్టిన మాంసాన్ని పీక్క తినే నక్కల్లాగా ఎక్కడుంటారా వాళ్ళంటే మన చుట్టే ఉంటారు. ఆడప్పుడు చిన్నప్పుడు నీ చుట్టూనే తిరుగుతున్నట్టు మన చుట్టూనే ఉంటారు. ఎప్పుడు సందు దొరికిద్దా, ఎప్పుడు అవకాశం వస్తుందా? మహా విడ్డూరం ఏంటంటే ఆత్మీయులో కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఆత్మీయులో ఉంటారు, లోకంలో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, కుటుంబంలో ఉంటారు. అబ్బో, ఎక్కడంటే అక్కడ ఉంటారు. లేరా ఉన్నారు. ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో మళ్ళీ చెప్పిస్తారు. వాడు పోతే పేడ విరగడేద్దంట. అంటే అర్థం చెప్పండి. సత్రం హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద చూడండి, మనతో ఉన్న వాళ్ళందరూ మనకు మేలు చేయకపోవచ్చండి. మేలు చేయకపోగా కీడు చేసేవాళ్ళు కూడా మనతో పాటు యాడుంటావురా, నీ పక్కనే ఉంటాను. వాడు చూస్తే ఎట్టుంటాడంటే మన మేలు కోరేవాళ్ళలాగా, మన సహాయం కోరేవాళ్ళలాగా, మనకు హెల్ప్ చేసేవాళ్ళలాగా, మనకు ఆలోచన చెప్పు కనపడచునకు మాత్రమే. ఎప్పుడు మాయమవుతాడో తెలియదు మన స్తోత్రం, ఎప్పుడు మాయమవుతారో తెలియదు స్తోత్రం. మనతో ఉన్నవాడు మన సహాయాన్ని తీసుకొని, మనతో ఉన్నవాడు మన ఆలోచన తీసుకొని, మనతో ఉన్నవాడు మన దగ్గర నుంచి రావలసిన లాభ సాధకమైన వాటిని అన్నింటినీ తీసుకొని, వాడి ఆశ, వాడి గురి, వాడి గమ్యం నీతో పాటు వాడు ఏదైతే అది పొందుకున్న తర్వాత ఏం చేస్తాడంటే, నీకు నాకు రామ్, నీకు నాకు కుదరదు, నీకు నాకు సెట్ కాదు, అరే నీతో నాకు ప్రయాణం సెట్ కాదు, నీతో నేను నడవలేను, నీతో నేను యాగలేను, నీతో నేను ఉండలేను, నేను భరించలేను. నా దేవుని ప్రియులారా, ఆయన నీతో ఉన్నది నిన్ను గాయపరచటం కొరకు కాదు. స్తోత్రం. కొంతమంది మనతో ఉన్న వాళ్ళే మనల్ని గాయాలు చేస్తూ ఉంటారు. అవునంటే కాదంటారా? గాయాలు చేసేవాడు బయట నుంచి రోమా సైనికుల్లాగా రాడు. ఎక్కడ ఉంటారు గాయాలు చేసేవాడు అంటే? ఎక్కడుంటాడు? ఇంట్లోనే ఉంటాడు. డొక్కలో బల్లెపోటు పొడిచి ఇంట్లోనే ఉంటాడు. అరే బయట వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఒక ఎత్తు, వాడు బయటోడు. కానీ ఇంట్లో వాడు కూడా అర్థం చేసుకోకపోతే, కన్న వాళ్ళే అర్థం చేసుకోకపోతే, పట్టుకున్నవాడే అర్థం చేసుకోకపోతే, బయట నుండి ఎన్ని మాటలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని పోరాటాలైనా భరించవచ్చు. కానీ ఇంట్లోనే పోరాటం ఉంటే, కట్టుకున్నవాడితోనే పోరాటం ఉంటే, కన్న పిల్లలతోనే పోరాటం ఉంటే అది ఎలా భరించగలం? మళ్ళీ వారు చెప్పుటకు ఏమని చెప్తారో తెలిసినా, నీతోనే నా ప్రయాణం, నీతోనే నా జీవితం అని ప్రారంభించిన వారు మేలు చెయ్యకపోగా, ఆసటగా బాసటగా తోడుగా నిలవకపోగా, మాటకి రోజు రోజుకి పూటకి గాయాలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? పొడుస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పొడుస్తారు, హింసిస్తారు, బాధపరుస్తారు, దుఃఖపరుస్తారు. కానీ దేవుడు మనతో ఉండి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నీతో ఉండి నేను మేలు చేస్తాను. కొట్టు, చప్పట్లు కొట్టు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నీతో ఉండి నేను నీకు మేలు చేస్తాను. నా దేవుని ప్రియులారా, అందుకు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా. ఆమేన్. ఎందుకు నీకు ధైర్యం? దేన్ని బట్టి నీకు ధైర్యం అంటే, నీతో ఉన్నవాడు నీకు మేలు చేయబోతున్నాడు, నీతో ఉన్నవాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు,
నీతో ఉన్నవాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నీతో ఉన్నవాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీతో ఉన్నవాడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకనే నీవు ధైర్యం తెచ్చుకో. మేలుని మీరందరూ చూచుదురుగాక. దేవుని నా సహాయం ఈ నెల మీరు పొందుకుందురుగాక. మీకు దేవుని దిక్కు నుండి సమాధానము, సహాయము, మేలు కలుగునుగాక. ఎక్కువసేపు చెప్పను, కొద్దిసేపు చెప్తాను. ఈ పూట దేవుడు మనతో ఉంటే అద్భుతం ఎలా ఉంటుంది? దేవుడు ఒకరోజు కొంతమందితో ఉన్నాడండి. ఆయన వారితో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటి? దేవుడు మనతో ఉండి మేలు ఎలా చేస్తాడు? దేవుని యొక్క మేలు మనకు కలగాలి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చవి చూడాలి అని అంటే, ఆయన మనతో ఉండి మేలు ఎప్పుడు ఎలా చేస్తాడు అని అంటే, కొన్ని మాటలు ఈ పూట బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీ దగ్గర తీసుకొస్తాను. వాటిని శ్రద్ధగా వినటానికి మీరందరూ ప్రయత్నం చేయుదురుగాక. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యం. మార్కు సువార్త 4:35 అండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, అద్దరికి వెళ్దాం అని వారితో చెప్పగా, వారు జనులందరినీ పంపేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. ఇప్పుడు నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. రబాయ్ ఆడమాకండి, చేతులు కట్టుకొని చక్క వాక్యం వినండి. స్తోత్రం, హల్లెలూయా. వినండి. యేసు ప్రభువారు భూమి మీద సశరీరుడిగా ఉన్నప్పుడు జరిగిన ఓ అద్భుతమైన సంఘటన ఏమిటయ్యా అది అనంటే, మీ అందరికీ తెలుసు కదా, యేసయ్య ప్రతి గ్రామమును తిరిగి ఆ ప్రాంత ప్రజలకు రాజ్య సువార్తను గురించి బోధించి అక్కడికి వచ్చిన రోగులను స్వస్థపరుస్తూ ఉంటాడని మీ అందరికీ తెలుసు కదా. ప్రొద్దుగుంక వస్తుంది. ఆయన తన శిష్యులతో ఏమని చెప్పాడంటే, శిష్యులారా మనము అద్దరికి వెళ్ళాలి అని వారితో చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, హుటాహుటీనా అమ్మా యేసయ్య రేపు కలుస్తాడు, నీకు వీలుంటే రేపు రా అని తొందర అందరితో ఆయనతో అందరికీ ప్రార్థన చేయించి, బాగుపడాలని వచ్చిన వారితో తొందరగా ఆయన చేత బాగుపడేటట్లుగా చేయించి కాస్త త్వరగా అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారండి. ఆ తర్వాత ఆయన అద్దరికి వెళ్ళాలని చెప్పాడు కదా. ఆయన అద్దరికి అంటే ఆదరికి వెళ్ళాలి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే వారికి ఒక వెహికల్ కావాలి. ఈ రోజుల్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. చెప్పండి, కొన్ని వెహికల్స్ చెప్పండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చెప్పండి. ఆటో, బైక్, కార్, టాటా ఏసీ, బస్, విమానం, ట్రైన్. దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్పోర్ట్. ఇవి మనుషులను రవాణా చేసే వాహనాలు. వీటిలో ఎక్కి మనము ప్రయాణం చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటువంటివి సాధనాలు. మరి ఆ రోజుల్లో కేవలం ఉన్నవి ఏమిటాయి అంటే, కొన్ని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, రథాలు, రౌతులే ఉన్నాయి. ఇవి నేల మట్టుకు మాత్రం పనిచేస్తాయి. మరి అదే
ఒక నదిని, ఒక సముద్రాన్ని దాటాలంటే ఇప్పుడైతే స్టీమర్లు, షిప్పులు, పడవలు, బోట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి అప్పుడు కేవలం చిన్నపాటి దోణెలు ఉన్నాయి. ఏమున్నాయి? దోణె అంటే మేబీ ఒక 5 పడతారేమో దాంట్లో, ఒక 10 మంది పడతారేమో దాంట్లో. చిన్నవి, అందరూ వరుసంగా కూర్చొని ప్రయాణం చేసేవి. ఆ టైంలో పెద్దవి కూడా ఉండొచ్చు, ఎందుకంటే రాజులు ఉన్నారు కదా, రాజ్యాలు ఉన్నాయి కదా, వాళ్ళు ప్రయాణం చేయాలంటే కొంచెం పెద్దవి కూడా కట్టించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద యేసయ్య శిష్యులతో చెప్పాడు, నేను అద్దరికి వెళ్ళాలి అని. వెంటనే వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఒక చిన్న దోణిలో ఆయన్ని తీసుకొని పోవటానికి ఏర్పాటు చేశారట. ఏ దోణె? హలో చెప్పండి, ఏ దోణె? ఇప్పుడు బైబిల్లో దోణె అని రాస్తే అయిపోద్ది కదా, కానీ అక్కడ ఏమని రాశారు? చిన్న అని రాశారు. ఇప్పుడు యేసయ్య గొప్పవాడా చిన్నవాడా? గొప్పవాడి కోసం ఏం తెచ్చారట వాళ్ళు? చిన్నది తెచ్చారు. ఆ టైంలో వారికి అది అవైలబుల్గా ఉందని తెచ్చారు. అయ్యా, ఇది మాత్రమే ఈ సమయానికి మేము సిద్ధపరచగలిగామయ్యా అని ఆయన దగ్గరకు ఆ చిన్న దోణి తీసుకొచ్చి చేతులు కట్టుకొని శిష్యులందరూ నిలబడితే ఆయన ఇలా అనలేదు సుమా, ఇలా అనలేదు. ఆయన ఆకాశమునకు భూమినికు ప్రభునైన నేను, జలచరాలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు పురుగులను పుట్టించిన వాడిని నేను ఈ చిన్న దోణిలో ప్రయాణం చేసేదా? నా స్థాయికి, నా హోదాకి, నా మెయింటెనెన్స్కి ఈ చిన్న దోణె నేను ఎక్కటానికి అర్హమైంది కాదు, పోయి పెద్దదాన్ని పట్టుకొని రండి అని అన్నట్టుగా రాయబడిందా? హలో, అన్నట్టుగా రాయబడిందా? ఆయన చిన్న దోణిలో ఎక్కటానికి ఇష్టపడ్డాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఆ చిన్న దోణిలో ఆయన ఎక్కి అంటాడు, నన్ను నేను తగ్గించుకున్నాను కనుక నా ప్రభు నన్ను హెచ్చించాడు. ఆ చిన్న దోణిలో దేవుని పని జరగాలి. నేను రేపు అవతల ఒడ్డులో అక్కడ దేవుడి పని చేయాలి. దేవుడు నా మీద పెట్టిన ఈ రాజ్య సువార్తను గురించి నేను ప్రకటించాలి, ప్రజలందరినీ స్వస్థపరచాలి, వారి కొరకు నేను మరణించాలి. ఈ రాత్రి ఏదైతే ఏంటి నాకు అని ప్రభు తలంచి ఆ చిన్న దోణిలో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇది ఆయనలో ఉన్న తగ్గింపు. ఏంటి ఆయనలో ఉన్న తగ్గింపు. ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఏదైతే ఏంటి, ఎలా అయితేనేంటి, నా దేవుని పని జరగాలి, నేను అవతలకి వెళ్ళాలి, రేపు ప్రజలను కలుసుకోవాలి. ఈ రాత్రి చిన్నదైతే పర్వాలేదు, నేను దాంట్లో ప్రయాణం చేస్తాను అనేటువంటి తగ్గింపు కలిగిన వ్యక్తి మన ప్రభు. అందుకని ఆయన అంటాడు, నేను తగ్గించుకున్న ప్రకారం మీరు తగ్గించుకోండి. మీరు నేను తగ్గించుకోగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హలో ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన తగ్గించుకోవాలి. మిమ్మల్ని అందరు నేను ఒక ట్రాక్టర్ ఎక్కిస్తా వస్తారా? ట్రాక్టర్ ఎక్కిస్తా వస్తారా? అయ్యా మేము ట్రాక్టర్ ఎట్లా ఎక్కేదయ్యా, మా పిల్లలు ఎట్లా ఎక్కుతారయ్యా, మేము ఎట్లా ఎక్కుతామయ్యా? ట్రాక్టరా అయ్యా? ఏం కావాలి? సఫారీ కారు కావాలా? టాటా సుమో పెట్టమంటారా? ఒక ట్రాక్టర్ మిమ్మల్ని ఎక్కిస్తాను, ఎక్కుతారా? అమ్మో, మేము ట్రాక్టర్లు ఇవాళ రేపు ఎవరు ఎక్కుతున్నారా? నీకు దేవుని పని జరిగింది కావాలా? ఇది ట్రాక్టర్, అమ్మో నేను ఎక్కుతానా ట్రాక్టరా? అంతెందుకు, ఆటోలో సీటు కాకుండా పైన వేడిగా ఉంటుంది, ఎక్కుతావా? నా చీర నలుగుతుందేమో, పైన వేడిగా ఉంటుందేమో, నేను ఇక్కడ బట్టనేమో అంటే నీకోసం ఇంకో రౌండ్ వేయాలా? పని జరిగింది కావాలి. ఆమేన్. ఒక పూట, ఒక గంట దేవుని కొరకు
మన వస్త్రాలు పాడైపోయినా, శరీరం నలిగిపోయినా, కాస్త శ్రమపడినా పని జరిగింది కావాలి, ప్రభు కార్యం జరిగింది కావాలి. ఆ పైన ఎక్కడ నలుగురు ఎక్కడ పైన అక్కడ నువ్వు ఎక్కుతావా, అక్కడ నువ్వు ఎక్కుతావా, అక్కడ నువ్వు ఎక్కుతావా, అక్కడ నేనెక్క, మీరందరూ ఎక్కరా, నేను ఎక్కుతానే నువ్వు ముందు పడాలా. చెప్ప ఆమెను చెప్పు, బిగ్గరగా చెప్పు, మోగబోయిందంటే నోరు. హల్లెలూయా. తగ్గించుకోండి. ప్రభు తగ్గించుకున్నాడు. ఆయన చిన్న దోణి తెచ్చి, అయ్యా ఈ పూటకి ఇదే ఉందయ్యా, మన అందరికీ ఏదైతే రేపు దేవుని పని జరగాలి అని ఆ చిన్న దోణిలో ఆయన అడ్జస్ట్ అయ్యాడు. మిమ్మల్ని పట్టుకుని సంతోషిస్తున్నాను. మన ఆటో కిరికిరిచిపోయినట్టుగా ఎక్కి కూర్చొని వచ్చారట్టు కదా, పెద్దోళ్ళైనా కానీ కొంచెం ఓపిక చేసుకుని వచ్చారట్టుగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎండాకాలం కింద, వానాకాలం పైన, మస్తు తెలివితేటలు. ఎండాకాలం ఏమో కింద, వానాకాలం ఏమో చలికాలమే చక్కగా పైన దిట్టకల్లా కూర్చొని మంచిగా తెలివితేటలు. అది తగ్గించుకున్నట్టు కదా, హెచ్చింపది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియురాలు, అద్భుతాలు జరగాలంటే కొంచెం తగ్గించుకోవాలండి. నేను అక్కడ పోయి క్లాత్ కొడుతున్నా, వాడేమో సెవెన్ సిస్టమ్ పెడుతుండు, నాన్నగారు సాయి ఏమో గుంటలు తీస్తున్నారు, మన ఆకాశ గుంటలు మట్టి తీస్తుండు, వీడు నా పక్కనే నాకు మేకులు అందిస్తూ ఉండు. వాళ్ళందరికీ నేనే బాబు అటు చేయి, బాబు ఇటు చేయి, తమ్ముడు అటుది, నాన్న ఇటు పెట్టరా అని ఇవన్నీ చెప్తా నేను చేస్తూ ఉన్నాను కదా. అల్లంత దూరం నుంచి ఎవరైనా చూస్తుందంట, అయ్యగారి అబ్బాయిని పంపించినట్టుంది, మంచి చేస్తుండే అబ్బాయి అని చెప్పాను. ఎందుకంటే నా మూతికి మాస్క్ పెట్టుకున్నాను, నా కంటికి కళ్ళజోడు పెట్టుకున్నాను. ఎప్పుడు నేను టీషర్ట్లో చూడరుగా, నల్ల ప్యాంట్లో చూడరు, నల్ల ప్యాంటు టీషర్ట్ వేసుకున్నాను. నాకేంటంటే దుబ్బంతా వచ్చి మంచిగా ఏమంటారు, అది మంచు కప్పేసినట్టుగా కప్పుతుంది అక్కడ ఉన్న పేడ, అదంతా ఆ దుబ్బంతా డస్ట్ వస్తున్నాయని చెప్పి నేను కాస్త మాస్క్ పెట్టుకొని చక్కగా నా పని నేను చేస్తుంటే ఆమె అనుకుంటుంది ఎవరో చర్చి నుంచి వచ్చిన ఒక అబ్బాయి వచ్చి దేవుడు పని చేస్తుండో, అయ్యగారు మంచిగా ప్రశాంతంగా బండి వేసుకొని కారు వేసుకొని వస్తాడు అఫీషియల్గా అనుకుంటుంది ఆమె. అనుకొని ఇంక అంతా అయిపోయింది, 6:30 7 వస్తుంది. ఆ మనుషులు అనుకుంటుందంటే ఏంది ఇంకా అయ్యగారు రాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ఎంతసేపు పట్టిద్దో మరి, ఇంకా కొడుతూనే ఉన్నారు వీళ్ళు, మేకు టక్క 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 కొడుతున్నారు వీళ్ళు చూస్తే వీళ్ళు పని వచ్చిన వాళ్ళకి కనపడట్లేదు అనుకుందే. మరి ఏమో వచ్చింది, బాబు వందనాలు అయ్యా అంది. అమ్మా ప్రైస్తున్నాడమ్మా అన్న. అప్పటికే బ్రేక్ పడింది ఆమె బండి, బ్రేక్ పడి ఈ స్వరం ఏంటి ఇట్లా ఉంది, చాలా మధురంగా అనిపిస్తుంది. అయ్యగారు ఎప్పుడు వస్తాడయ్యా, ఇంకా స్టార్ట్ కాలేదా అంది. నేను అమ్మా ఇంకొద్దిసేపులో స్టార్ట్ ఇద్దాం, అయ్యగారు వస్తాడమ్మా. మరి నీ పేరేంది, నువ్వెవరు? వాళ్ళు పక్కనండి అయ్యగారు అనలేక, అయ్యగారు కాదనలేక వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళందరూ స్ట్రక్ అయి చూస్తున్నారు. ఆడ సాయి అనే పిల్లగాడు ఉంటాడుగా, అయ్యగారు ఆయనే అన్నాడు. ఓ అయ్యగారు మీరు చేస్తారు అయ్యగారు, వామ్మ అయ్యగారు ఎంత ఎండలకి. మాస్క్ తీసి ఏం పర్వాలేదమ్మా నువ్వు రెడీ అయ్యి రాపో, ఇది నాకు అలవాటే అని చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనము తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. చేతులు ముడి కూర్చొని నాకు ఒకడు క్లాత్ కొట్టేవాడు, నాకు లైటింగ్ పెట్టేవాడు, నాకు సౌండ్ సిస్టమ్ పెట్టేవాడు, నాకోడు డ్రైవ్ చేసేవాడు, నాకు వాడిని పట్టలు వేసుకున్నాను. ఆమేన్. ఎవరి పనులు వాళ్ళు పంచుకొని చేసుకున్నాం. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. మనమే ఫోజులు కొట్టామనుకో ఉన్నాయి కూడా పీకేస్తాడు. నువ్వు ఫోజులు కొడుతున్నారో నీకు సెట్ కాదు నీ పరిచర్య, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఈ నుంచి పోరా నువ్వు అంటాడు. మనవాడ రోడ్ల మీద పడి దుబ్బం మీద పోసుకొని ఏనే అయ్యగారు అంటే ఇప్పటిదాకా గొడ్డి చాకిరి చేసి తెల్లబట్టలు వేసుకొని వచ్చి యమజెప్పుడు చెప్తుండు అని ప్రజల్లోకి ఆ మాట పోయినప్పుడు వాక్యం వల్ల పనిచేస్తుంది. యేసయ్యలో ఉన్న తగ్గింపు మనలోకి వచ్చునుగాక. ఎక్కడ మనకి హెచ్చింపొద్దు, ఎక్కడ మన గర్వం వద్దు, ఎక్కడ ఒకంత అసలు ఎక్కడ కనపడద్దు. నేనెంత, నా బ్రతుకెంత అనుకున్న వాడిని నీ బ్రతుకు గొప్పదని ప్రజల ఎదుట దేవుడు చేస్తాడు. ప్రజల ఎదుట మనం ఏదో ఘనపరచబడాలని చూసామనుకో, కొంచెం
ఆ పోజు చూపించామనుకోండి, ఆయన చేసి కనుమరుగు చేస్తాడు. ఆయనకు ఉన్న గుణం మీకు తెలుసుగా. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నవని తీసుకెళ్ళేమో సింహాసనం ఎక్కించాడు, సింహాసనం ఉన్నవని తీసుకుపోయి అడవుల పాలు చేశాడు. ఎవరిని హెచ్చించుకుంటే వాళ్ళని తీసేస్తాడు, తగ్గించుకుంటే లేవి నెత్తిన పెడతాడు ఆయన. నువ్వు ఏ కేటగిరీకి చెందినవో అర్థం చేసుకో. సరే, వాకింగ్ కూడా మనం ముందుకు వెళ్ళిపోదాం, సమయం వెళ్ళిపోతూనే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి చూడండి చూడండి, చిన్న దోణి అనండి, చిన్న దోణి. మీలో చాలామంది ఇలా అనుకుంటున్నారా, నా జ్ఞానం చిన్నది, నేను అందరిలో చిన్న చూపు చూడబడుతున్న దానను వాడను, ఎవరి కంటికి నేను లెక్కలేను, ఎవరిలో నేను ఎవరి కంటికైనా ఒక నలుసుగా కనపడుతున్నాను. అందరూ నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. నా జీవితం దేనికి కొరగాంది. మనుషులు ఎవరి దృష్టిలో నేను లెక్కలేను, లెక్కల్లో అందరూ అంటారు. అరే కొన్నిసార్లు నా చిన్నప్పుడు నేను ఆడుకున్నప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, ఒక వాడలు అంటాడు, వాడిని ఆడిపించుకోనంటే ఒక తంట, ఆడిపించుకుంటే ఒక తంట. ఇప్పుడు ఆడిపించుకున్నాడు దొంగ పెట్టాలనుకో, వాడు దొంగ పెట్టడం రాదు. అట్టని పోలీస్ ఆట ఆడరంటే వాడికి పోలీస్ ఆట రాదు. కాకపోతే వాడు ఆడిపించుకోకపోతే వాడు ఏడతాడు, వాడు ఏడితే వాళ్ళ అమ్మ వచ్చి అంటది, కొద్దిగా ఆడిపించుకోరాదయ్యా అంటది. ఎటు పోయినా సావే కాబట్టి వాడిని ఏం చేస్తారు చెప్పండి, అరే నువ్వు ఆటలో చెప్పండి, దొంగ అయితే దొంగ, ఎవరితో తోటి దొంగ, పోలీస్ అయితే పోలీసు, నువ్వు తోటి పోలీసు, అంతేగాని నువ్వు రియల్ పోలీసు కాదు, రియల్ దొంగవు కాదు. నువ్వు ఇంట్లో కూడా కొంతమంది లెక్కలో మనం అలా ఉంటాం, సమాజంలో కొంతమంది దృష్టిలో మనం అలా కనబడతాం, దేనికి కొరగాని వారిలాగా. నీ జ్ఞానం ఎంత, నీ తెలివెంత, నీ హోదా ఎంత, నువ్వు ఏ పార్టీ దానివి, నువ్వు ఎంతటి దానివి, నీవు చిన్నవాడివి, నీవు చిన్నదానివి. మనుషుల దృష్టిలో లెక్క లేకుండా చిన్న చూపు చూడబడుతూ, తృణీకరించబడి, హీన చేయబడి, ప్రక్కకు పెట్టబడి, చిన్నది, చిన్నవాడు, చిన్నది సంఘం, చిన్న సేవ, చిన్న మందిరం అనుకున్న దానిలోనే ప్రభు నివసిస్తాడు. అనుకున్న వాటిని ప్రభు కోరుకుంటాడు, అనుకున్న వాటిలో ప్రభు నివసిస్తాడు, అనుకున్న వాటిలోకి ఆయన ఎక్కుతాడు, వస్తాడు. చిన్నది, ఆ చిన్నదాన్ని ఆయన ఐ విల్ కమ్, నేను వస్తా, నేను ఉంటా, నేను ప్రయాణం చేస్తా. నా బతుకులోకి ఆయన వస్తాడా, నా జీవితంలోకి ఆయన వస్తాడా? నేనెంత, మనుషులు ఎవరు నన్ను లెక్క చేయట్లేదే అని నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను ఆయన కోరుకుంటున్నాడు, నీలో నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనుషులు తృణీకరిస్తారు, కానీ దేవుడు సేకరిస్తాడు. ఆయన మన వద్దకు వచ్చి నివసిస్తాడు. ఆయన మొత్తం మీద యేసయ్యను ఆ చిన్న దోణిలో ఎక్కించుకొని చక్కగా ప్రయాణం కట్టారండి. ప్రయాణం సాగుతుంది. మసకబడి కాస్త చీకటి పడింది. ప్రయాణం సాగుతుంది. మీరు చూస్తారా మాట. ఆ తర్వాత ఏమైందో మార్కు 4. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చూడండి, చిన్న దోణి మీదకి ఏమొచ్చింది? పెద్ద తుఫాను. అనండి, ఏ తుఫాను? పెద్ద తుఫాను. ఏ దోణి మీదకి? అరే, పెద్ద దోణి మీదకి పెద్ద తుఫాను వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ పెద్ద దోణి తట్టుకోగలదు. దోణే చిన్నది. ఒకవేళ చిన్న దోణి మీదకి చిన్న తుఫాను వస్తే చిన్న దోణి తట్టుకోగలదేమో, కానీ ఆ చిన్న దోణి మీదకి వచ్చింది ఏమిటో చెప్పండి? పెద్ద తుఫాను. దీని అర్థం ఏంటి చెప్పనా? నేను బతికేదే అనండి అంతంత మాత్రం. హలో, నేను బతికేదే అంతంత మాత్రం. నా జీతమే అంతంత మాత్రం. నేను తినేదే అంతంత మాత్రం. నేను కట్టుకునేదే అంతంత మాత్రం. నేను ఉండేదే, నా ఇల్లే అంతంత, నా జీవితమే అనరా మీరు? మీరు చాలా రిచ్ అట్టింది ఇక్కడ. అబ్బో, నేను ₹1 కోటి ఇవ్వండి నాకు, కనీసం 10 లక్షలు అండి, చర్చి కడతా. చాలా రిచ్ అట్టిందిగా మీరు. స్తోత్రం. ఏది చూసినా అంతంత మాత్రమే అని అనుకుంటున్నా, జీవిస్తున్న ఆ తరుణంలో పిడుగులాంటి వార్త అనండి,
ఏ వార్త అంటే అర్థమైంది. పిడుగు సౌండ్ వినపడుతుంది, అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందో, మ్యూజిక్ మస్తు ప్లే చేస్తున్నారు ఎవరు ఆకాశంలో అనిపిస్తా. చిన్నప్పుడు మా నాయనమ్మ ఉండేది, ఆమెకు పదం అంటా ఉండేది, ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఉరిమురిమినా ఏసేనాలి ఆయన మాట. అప్పుడు ఏసేసి ఆమె వృద్ధురాలు అన్నీ చూసి చేసి చెందిందే కదా, ఆమెకు భయం వేసి ఇప్పుడు ఏమంటాను చెప్పండి. పిడుగులాంటి వార్త అంటే, ఆ పిడుగు శబ్దం వింటే ఎలాగైతే గుండెల్లో రైలు పరిగెట్టి ఒక భయాన్ని, ఒక దిగులును కలగజేస్తుందో, చిన్నదోనండి, జీవితం చిన్నది, ప్రయాణం చిన్నది, మార్గం చిన్నది, నివసించడానికి చిన్నది, బ్రతకడానికి చిన్నది. కానీ ఆ చిన్న దోణి మీదకి వచ్చింది పెద్ద తుఫాను, ఓ పెద్ద శోధన, ఓ పెద్ద సమస్య, ఓ పెద్ద ఆటంకం, ఓ పెద్ద అడ్డంకు. ఈ దోణి దాన్ని దాటలేదు, స్తోత్రం. ఈ దోణి దాన్ని అడ్డగించలేదు, స్తోత్రం. ఈ దోణి ముందుకు సాగలేకపోతుంది. గాలి విసిరి విసిరి కొడుతుంది, అలలు నెట్టివేస్తున్నాయి. నాది చిన్న జీవితం అయ్యా, చిన్న కుటుంబం, ఏదో కాయ కష్టం చేసుకొని ఆ పూటకు తిని నీళ్ళు తాగి పండుకునే మా బ్రతుకులలో ఈ పొద్దు ఇంత పెద్ద సమస్య వచ్చిందయ్యా, ఇంత పెద్ద కష్టం వచ్చిందయ్యా, ఇంత పెద్ద ఇబ్బంది వచ్చిందయ్యా, ఇంత పెద్ద ఆటంకం వచ్చిందయ్యా, మేము ఎలా బయటపడాలి అని ఒక దిగులుతో నువ్వు ఉన్నావా? ఇదిగో ఇక్కడ కూడా ఈ చిన్న దోణి మీదికి పెద్ద తుఫాను వచ్చింది. కానీ నువ్వు ఆశ్చర్యపోవటానికి, నువ్వు బలపరచబట్టడానికి ఒక మాట చెప్పనా, ఈ చిన్న దోణిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చిన్న దోణి మీదికి పెద్ద తుఫాను రావడం వాస్తవమే. ఈ చిన్న దోణి ముందుకు నడిపించబడలేకపోతుంది, వాస్తవమే. ఈ చిన్న దోణి నడిపించబడలేకపోతుంది, వాస్తవమే. కానీ ఈ చిన్న దోణిలో ఉన్నవాడు అద్భుతాలు చేయగలిగిన వాడు, ఈ దోణిను అద్దరకు నడిపించగలిగిన వాడు ఉన్నాడు అక్కడ. నేను ఒక్కటే ఒక మాట చెప్తాను, నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, ఇదిగో నీ సమస్య కంటే, నీ పరిస్థితి కంటే, నీకు ఎదురైతున్న శోధన కంటే గొప్పవాడు, శక్తిమంతుడు, సమర్థుడు, చేయగలిగినవాడు. మొత్తం మీద చిన్న దోణి మీదికి పెద్ద తుఫాను చేత కకావికలమవుతుంది. పేతురు అంటారు, పండితులు చెప్తారు కానీ వాక్యంలో ఎక్కడా లేదు, పండితులు అంటారు. వాక్య పండితులు ఏమంటారంటే, వెంటనే పేతురు అన్నాడట నాయకుడికి నిలబడి, రే బాయ్ తాడు తీసుకొని తెరచాపు కొట్టు. నువ్వు మంచులు తాగడానికి వాళ్ళు ఒక చెంబు తెచ్చుకున్నారండి, చెంబు. ఆ చెంబు తీసుకొని పేతురు అంటాడు, తోమా నీళ్ళన్నీ ఎత్తి బయటపోయి. ఏం చేయాలట? నీళ్ళన్నీ ఎత్తి బయటపోయి. ఇంకొకరు తెరచాపు కట్టమన్నారు, ఇంకొకరు నీళ్ళు ఎత్తిపోయమన్నారు. కకావికలమైపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. మనం ఉన్నది కొంతమంది, దోణి చిన్నది, గాలి చూస్తేనే విసిరి విసిరి కొడుతుంది. అప్పటికే మార్గం మారిపోయింది, అప్పటికే వీళ్ళు త్రోవ తప్పిపోయారు. ముందుకు సాగాల్సిన దోణి అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతుంది, రూపాయి బిళ్ళ తిరిగినట్టు గుండ్రంగా తిరుగుతుంది. పేతురు కాస్త అడావుడి మనిషి కదా, కాస్త దుడుకు కదా, అందరినీ కాస్త అరుస్తూ ఉన్నాడు. తెరచాపు కట్టండి రా, చినిగిపోతుంది, ఏం చేస్తున్నారు, నీళ్ళు తోడండి, ఎంతసేపు తోడతావు, చిన్నగా తోడతావేంటి అని నీళ్ళు తోడేవాడిని తిడుతున్నాడు, తెరచాపు కట్టేవాడిని తిడుతుండు. గాలి కదా, మొన్న వచ్చింది ఒక గాలి చూసాం కదా, గాలి ముందు ఎవరు నిలబడగలరా? ఆఫ్రికాలో, అమెరికాలో టొరాండర్స్ అని వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మీ స్లాబ్ని ఒక కవర్ని ఎట్ట లేపుతుందో అట్లా లేపుతాయి. మన ఇంటి స్లాబ్ని ఒక కవర్ గాల్లోకి ఎట్లా వేస్తుందో స్లాబ్ అలా లేస్తుంది.
టొరాండర్స్ అంటారు. ఇలా 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 గర్రం తిరుక్కుంటూ పోతూ ఉంటుంది. తిరుక్కుంటూ చెట్లు, పొట్లు, ఇల్లు, వాకిలి, కార్లు కొంచెం బరువైనవి తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా వాటితో పాటు వెళ్ళిపోవటమే. గాలికి ఏది ఆగుద్ది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ సముద్రం మీద గాలిని ఎవడు కంట్రోల్ చేయగలడు? గాలిని ఎవడు ఆపగలడు? గాలికి ఎవడు ఎదురొక్కి నిలబడగలడు? చాలాసేపు ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసపడినా తెరచాప ఆగట్లేదు. నలుగురు గట్టిగా పట్టుకున్న గాలికి తెరచాప చీకులు పడి పరపరపరని చినిపోయింది. అలలు కొట్టుడికి దోణి నిండిపోయింది. చెంబుతో ఎంతసేపు అని తోడతారు వీళ్ళు? బకెట్లు ఉంటే తోడతారు. ఎవరన్నా నిండిద్దని బకెట్లు రెడీకి పెట్టుకొని పోతారా? ఏదో మంచి తట్టున చెంబు తెచ్చుకుంటారు. ఆ చెంబుతో ఎంత దోడినా అవ్వట్లేదు, దోశలతో దోడినా అవ్వట్లేదు. వాళ్ళు ఇన్ని దోడేసరికి ఇన్ని పడుతుంది, దాంట్లో నిండిపోతుంది. ఆయన ఆడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? హలో, ఆయన అమరంలో చక్కగా దిండి పెట్టుకున్నాడట, తలగడగా పెట్టుకొని. అంటే ఆయన దిండి కూడా వాడతాడు. ఏం వాడతాడు? దిండి పెట్టుకొని చక్కగా పడుకున్నాడు. ఏమండి, మీరెప్పుడు మీకు ఈ అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ మనం పడుకుంటామండి. మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం నైటో పడుకున్నాం. బయట ఉరుములు మెరుపులు గాలి వస్తుంటే ఒక్కసారి ఉలిక్కిపడి లేచిన సందర్భాలు లేవా? గబక్కన బయట కూడా చూస్తే ఏమయ్యో బయట చూడు, గాలి ఎట్ట వస్తుందో, ఉరుములు ఎట్ట ఉరుతున్నాయో, బయట ఏమన్నా చూడిపో, కొంచెం ఫ్లైట్ వేసి చూడిపో అని అంటాం మనం. అంటే బయట కాస్త ఉరిమితేనో, కాస్త గాలి గట్టిగా వచ్చి ఆ కిటికీలు కొట్టుకుంటేనో మనకి అనిపిస్తుంది బయట ఏదో గందరగోళం జరుగుతున్నట్టుందని. చూస్తే అమ్మో మబ్బు బాగా పట్టింది, గాలి బాగా వస్తుంది, తుఫాను వచ్చినట్టుందని చెప్పి కాస్త మనం అప్రమత్తం అవుతాం. మరి వాళ్ళు ఉన్నది ఎక్కడ చెప్పండి? ధోనిలో ఉన్నారు. ఆయన అమరమును పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే ఇల్లు ఊగదండి. మరి ఒక పడవ నీటి మీద ఉన్నదంటే నీరు కొట్టే అలలకి ఆ పడవ ఊగదా? హలో చెప్పండి. ఆ గాలి ఎటుబడి అటు నెట్టుకొని పోతుంటే ఆ పడవ వెళ్ళిపోదా? అప్పటి వరకు నెమ్మదిగా పోతుంటే ఆ ఫీలు తెలుసు. ఉన్న పలంగా గాలితో ఎటుబడితే అటు కొట్టుకుపోవటం, ఎటుబడితే అటు ఊగటాన్ని యేసుకి తెలియట్లేదు అంటారా? హలో, ఆయనంత మొద్దు నిద్రలో ఉంటాడా? ఆయన నిద్రపోయేదే కొద్దిసేపు కదా. ఆయన పగులంతా పరిచయం చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు కదా. ఆయన ఏదో ఆ సాయంకాలం పూట ఆ ఒడ్డుకు చేరేంతవరకే కదా ఆయన నిద్రపోయేది. అట్లాంటి ఆయన నిద్రలో ఆయనది మొద్దు నిద్ర, గాఢ నిద్ర కాదు కదా. అంటే ఆయనకు తెలుసు పైన ఏం జరుగుతుందో. స్తోత్రం, ఆయనకి తెలుసు. స్తోత్రం. నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి గాఢాంధకార పరిస్థితుల్లో నీతో కూడా ఆయన నడుస్తూ వస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎలా ఉంటాడంటే ఆయనకేమీ తెలియనట్టుగా, ఆయనకేమీ వినపడినట్టుగా, ఆయనకేమీ కనబడినట్టుగా, ఆయనేమి చూడనట్టుగా, ఆయనకేమీ తెలియనట్టుగానే నీతో పాటు వస్తాడు. కానీ ఆయన సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యేసయ్య ఆ పడవలో ఉన్నప్పుడు ఆ పడవ మీదకి పెద్ద తుఫాను వచ్చిందా? ఆ పడవలో లేనప్పుడు పెద్ద తుఫాను వచ్చిందా? అంటే మీకు ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్పనా? యేసయ్య మనతో ఉన్నప్పుడే మనకు శ్రమలు వస్తాయి. ఇదేందయ్యా? నాతో ఒక ఆయన అంటాడు, నమ్ముకోకముందు నా జీవితం బాగా నడిచింది అయ్యగారు, నమ్ముకున్నాకనే సమస్యల మీద సమస్యలు, కుటుంబాల మీద సమస్యల మీద సమస్యలు, మసలు అంటుండే ఆయన. యోబు ఉన్నాడండి. యోబు భక్తిహీనుడా? యోబు ప్రార్థన రానివాడా? చెప్పండి. యోబుకు పరిచర్య రాదా? యోబులో పరిశుద్ధత లేకనా? యోబులో ఏమీ లేక సమస్యలు వచ్చాయి. ఒక దానియేలుకి ఏమీ లేక ప్రార్థన చేయబట్టే కదా రాజు దగ్గర ఉన్న మంత్రులు కక్షగట్టి రాజు చేత ఒప్పించి తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయించింది. అరే, ప్రార్థన లేకపోతే కదా శోధన వచ్చింది. దానియేలు కంటే బాగుండేది. కానీ ప్రార్థన ఎక్కువ చేయటాన్ని బట్టి ఎవరికో ఏమొచ్చింది? శోధన వచ్చింది.
ఒక షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారండి. సీమి చచ్చిన వారిలాగా రోషం లేకపోతే సమస్య వచ్చిందనుకోవచ్చు. కాదు, వాళ్ళు రోషంగా నిలబట్టాన్ని బట్టి వారికి సమస్య వచ్చింది. ఒక అడవిలోకి పారిపోతున్న దావీదును పట్టుకొని, ఏంటి దావీదు ఎందుకు పారిపోతున్నావు అంటే, దావీదు అని తెలుసా, నేను దేవునికి భయపడు వాడిని కాబట్టి పారిపోతున్నా. అదే దేవుడు భయం లేని వాడిని అయితే గొలియాతునే చంపినప్పుడు నా రాజుని నేను చంపలేనా? చంపగలను. కాకపోతే అతడు అభిషేకించబడిన వాడు కనుక, నేను దేవునికి భయపడేవాడు కనుక విడిచిపెట్టి అడవిలోకి పారిపోతున్నాడు. నేను ఒక్క మాట మీకు చెప్పనా, దేవుడు మనతో ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఆమేన్. కానీ ఆ శ్రమ వెనక అద్భుతం దాగి ఉంటుంది. ఆ శ్రమలో నుంచి బయటపడటం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలో ఇక్కడ రాయబడి ఉంది. ఆయన మనతో ఉన్నప్పుడే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఆయన మార్గం ఇరుకైన మార్గం, ఆయన మార్గం విశాలమైంది కాదు. దుష్టిని మార్గం విశాలమైంది కానీ అది తుదకు ఇరుకునకు నడిపిస్తుంది. యేసయ్య మార్గం ఇరుకైన మార్గం, తుదకిది విశాలానికి నడిపిస్తుంది. నీకు ఇప్పుడు విశాలత కావాలంటే రేపు ఇరుకు ఉన్నది, రేపు నీకు విశాలత కావాలంటే ఇప్పుడు ఇరుకు ఉన్నది. ఏ మార్గం నీకు కావాలి? అయినప్పటికీ ఆయన మన దోణెలో, ఆయన మన గుడిలో, ఆయన మన హృదయంలో, ఆయన మన ఇంటిలో, ఆయన మనతో ఉన్నప్పుడే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఆయన మనతో ఉంటే శ్రమలు రావు అనుకోవటానికి లేదు. ఆయన ఆ దోణెలో ఉన్నాడు. ఆ దోణెలో ఉన్నప్పుడే ఆ దోణె మీదికి ఏమొచ్చింది? గాలి తుఫాన్ వచ్చింది. ఇంకా మీకు విషయం చెప్పనా, ఆ దోణె మీదికి గాలి తుఫాను వస్తుందని ముందే తెలిసి ఆయన ఆ దోణెలో అడుగు పెట్టాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ మీదికి వచ్చిన సమస్యను తట్టుకోలేవని, నీ మీదికి తుఫాన్ రాబోతుందని, నిన్ను గాలి విసిరి విసిరి కొట్టబోతుందని ఆయన ముందే ఎరిగిన వాడై నీతో పాటు ఆయన నివసిస్తున్నాడు, నీతో పాటు ఆయన నడుస్తున్నాడు. ఆయన మొత్తం మీద వీళ్ళు పడరాని పాటలన్నీ పడి, స్తోత్రం స్తోత్రం, ఇక కోపం వచ్చేసింది వాళ్ళకి. కోపం వచ్చేసి రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. రాంగ్ క్వశ్చన్ ఏంటా? రాంగ్ క్వశ్చన్ అంటే, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటారు. స్తోత్రం. ఏమంటారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని పడుకున్నాని యేసయ్యా యేసయ్యా అని లేపారు. ఏమిటి నాయన శిష్యులారా అంటే, మీ భాషలో చెప్పారంటే, మేము నాశనం అయిపోతున్నామయ్యా, గాలి వాన అలలు కెరటాలు, ఈ పడవ మునిగిపోతుంది, నువ్వేమో దర్జాగా తల కింద దిండు పెట్టుకున్నావు, పైన చేయి పెట్టుకున్నావు, మంచి నిద్రపోతున్నావు. ఇక మేము ఈ జలసమాధి మాది గోరి, మమ్మల్ని భూమి మీద పెట్టేటట్లేదు, ఎక్కడ పెట్టేటట్టున్నారు? జలసమాధిగా మా దేహాలని చేపలు తిమింగలాలు బెక్కదించడం అయిపోయింది. మేము నశించిపోతున్నాం. బోధకుడు, ప్రభువా మా పని అయిపోయింది, ఇక మేము బ్రతకలేమేమో, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే వీళ్ళ బాధ ఏందో తెలిసినా, నీకోసం పడవ మాట్లాడి నిన్ను దీంట్లో ఎక్కించి నీకు మంచిగా తిండిచ్చి నువ్వు పడుకో ప్రభు అని మేము తెడ్డేసుకుంటూ తీసుకుపోతుంటే, ఎంతసేపు పడవ ఏం చేస్తుంది? కకావికలం చేసి ఊపేస్తుంది. నీకు మేలుకు రాలేదా? ఎంతసేపు వర్షం శబ్దం నీకు వినపడట్లేదా? ఎంతసేపు పడవ గాలికి అటు నెడుతుంటే ఇటు నెడుతుంటే మేము అది కట్టురా ఇది కట్టురా ఎత్తురని మేము అరుస్తున్న కేకలు మీకు వినపడలేదా? మేము చచ్చిపోతున్నామయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అంటారు. అసలు ఈ క్వశ్చనే రాంగ్. చాలామంది ఏమంటారంటే, అయ్యా నేను ఇన్ని బాధల్లో ఉంటే నువ్వు ఎట్టా ఉంటున్నావయ్యా, నువ్వు ఇన్ని సమస్యల్లో ఉంటే నువ్వు మమ్మల్ని చూసి నీకు ఎట్ట ఉండబుద్ధి అవుతుందయ్యా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా, మాకెందుకు కార్యం చేయవయ్యా, మాకెందుకు అద్భుతం చేయవయ్యా, మేము నాశనమైపోతున్నామయ్యా, నువ్వు ఎట్టా చూసి ఊకే సరిగా నువ్వు ఎట్లా చూసి ఊరికే ఉంటున్నావయ్యా అని అంటున్నారేమో. ఈ క్వశ్చనే రాంగ్. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించటకే నేను వచ్చింది.
ఆ మాట చెప్పి మళ్ళీ ఏమంటాడు తెలుసా? ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ మై పీస్ టు యూ. నా సమాధానం మీకు ఇస్తాను. మీరు లోకంలో, శాపములో, పాపములో, కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యల్లో, అప్పు సమస్యల్లో, అనారోగ్యంలో, ప్రతి విధమైన దుష్టుని కాడి కింద నశించిపోతున్నారు. మీ నశించుటలో నుండి నేను మిమ్మల్ని రక్షించుట కొరకు వచ్చిన జీవాధిపతిని నేనే. జీవాధిపతిని పట్టుకొని, రక్షించువాన్ని పట్టుకొని మేము నాశనపోతున్నాం అయ్యా, నీకు చింత లేదా అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే క్వశ్చనే, ఆయన రక్షించేవాడండి, ఆయన నశింపజేసేవాడు కాదు, ఆయన కీడుకు అప్పగించేవాడు కాదు, దుష్టత్వానికి అప్పగించేవాడు కాదు, శ్రమల కొలిమికి అప్పగించేవాడు కాదు. ఆయన నశించి వారిని విడిపించువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవెప్పుడు ఈ మాట అనబాకు దేవుడి దగ్గరికి వచ్చి. నేను ఏడుస్తుంటే నీకు చింత లేదా? నా ఏడుపు నీకు కనపడట్లేదా? నా సమస్యలు నీకు కనపడట్లేదా? నా బాధలు నీకు కనపడట్లేదా? నువ్వెందుకు రాయిలాగా ఉంటున్నావు, రప్పలాగా ఉంటున్నావు? స్పందించ అడమాకండి. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అక్కడ వేరు, నువ్వు అడగాల్సిన విధానం వేరు. ఆయన నీతో ఉన్నప్పుడు అసలు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఆయన నీతోనే ఉన్నాడు కదా. ఆ పడవలో సర్వశక్తిమంతుడైన దేవుని పెట్టుకొని ఉన్నప్పుడు నీ ప్రయత్నాలు ఏమిటి? ఎంతసేపు అయింది గాలి విసరబట్టి, ఎంతసేపు అయింది అలలు కొట్టబట్టి, ఎప్పటివరకు ఏం చేస్తున్నావు అంటే, నా ప్రయత్నాలు నేను, నా పప్పులు ఏమైనా ఉడుకుతాయని నేను కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టాను, అవి ఉడకలేదు. ఉడకకపోగా ఇప్పుడు ఆ కుక్కర్ను పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పప్పు కత్త ఉడికి అయ్యా అని అడుగుతున్నావు. నీ పప్పులు ఉడకలేదు కదా. నేనేమంటానంటే, నీ పప్పులు ఉడకబెట్టుకోవాలని ముందే కుక్కర్లో వేసి పొయ్యి మీద పెడతాను, అప్పుడు ఆయన కాడికి రాకపోయావా అంటే నువ్వేమనుకున్నావంటే, నా తెలివితేటలతో, నా జ్ఞానముతో, నా బలముతో నా పప్పు నేను ఉడకబెట్టుకుంటా అనుకున్నావు. నేను బయటపడతాను అనుకున్నావు. నీళ్ళు ఎత్తిపోద్దాం, కాసేపు ఉంటుంది, అలలు పోతాయి అనుకున్నావు. తెరసాపను గట్టిగా కాసేపు పట్టుకుంటే గాలి అణిగిపోయింది అనుకున్నావు. గాలి అనగలేదు, అలలు కొట్టడం మానలేదు కనుక పప్పులు ఉడకలేదని చేతులు కట్టుకొని అందరూ వచ్చి మళ్ళీ ఫిర్యాదు ఎవరి మీద? నీతో ఉన్నాడని నీకు తెలీదా? నీవు కాదా పడవెక్కించింది? నీవు కాదా యేసయ్యా నా గుండె గుడిలోకి రమ్మని పిలిచింది? నీవు కాదా నన్ను ఇక్కడ ఉండయ్యా, నా హృదయాన్ని నీకు ఆలయంగా చేస్తానని అడిగింది? నీవు కాదా? మర్చిపోయావా? మర్చిపోయి నీ ప్రయత్నాలు నువ్వు చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆయనతో ఉంటావంటే, నా సమస్యలు నీకు కనపడట్లేదా? యాడికి పోయినా లాభం రావట్లేదు, అంతా ఎటు పోయినా కలిసి రావట్లేదు, అంతా కలిసి పోతుంది అని ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తారంటే, ఫిర్యాదు అనండి, ఫిర్యాదు. ఆ మధ్యలో తల్లి అంటుంది, ఏముంది అయ్యా చర్చికి వస్తే ఏముంది? ఏడేసిన సమస్యలు ఆడే ఉంటుంది, ఏడేసిన ఇబ్బందులు ఆడే ఉంటుంది. ఏమి కలిసి రావట్లేదు చర్చికి వస్తే, ఏమి కలిసి అంత కలిసే పోతుంది, అంత కలిసిపోతుంది, కలిసి రావట్లేదు. ఆమెతో యేసయ్య ఉన్నాడని ఆమె గుర్తించలేదు. హల్లెలూయా. ఆమెతో పాటు యేసయ్య ఉన్నాడని ఆమె గుర్తిస్తే ఆ మాటలు ఆమె మాట్లాడతాం. ఆ తర్వాత అసలు అక్కడ మనం ఏం అడగాలి చెప్పండి? యేసయ్య నీవు మాకు సహాయం చేయని అడగాలి. ఆమేన్. నీ సహాయం మాకు చే, పైన పరిస్థితి ఇలా ఉందని ఆయనకి వివరించి చెబితే ఆయన కార్యం చేస్తాడు. నీ మీదికి నీ ఇంటి మీదకి వచ్చిన సమస్య నుండి తప్పించడం కొరకే ఆయన ఆ చిన్న ధోనిలో తగ్గించుకుని ఉన్నాడు. నువ్వు పండిత పరమపిత్రవా చెప్పండి? కాదు. పాటల సింగర్వా? కాదు. బైబిల్ వండర్సా నువ్వేమన్నా? అసలు ఎక్కడ బట్టినా దావీదంటే టక్క 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 చెప్పగలుగుతావా? కాదు. మోకాళ్ళు వేస్తే సాయంత్రం దాకా దించవా? చెప్పండి. పడుకునేటప్పుడు స్తోత్రం, అన్నం తినేటప్పుడు ఆత్రం, బయటికి పోయేటప్పుడు పూత్రం అని చెప్పి పరుగులెత్తి నీ పరుగులకి
ఇంకా ఆయనే పెద్ద మనిషి చేసుకుని నీతో నివసిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆయనే పెద్ద మనిషి చేసుకొని ఇంకా నీతో నడుస్తున్నాడు ఆయన. ఏమీ లేదు, అంత డొల్ల, అంత డొట్ట ఏముంది. మన బిచ్చమయ్య గారు వచ్చి కూర్చోండి అంటే అంటాడు, అయ్యారు మొత్తం గుండ్రంగా తిరిగి వచ్చాను. ఏందయ్యా కూర్చో, ఒక 2 నిమిషాలు కూర్చున్నాడే లేదు, నాకు ప్రార్థన చేయి, నేను పోతాను. కూర్చోండి అయ్యా కాసేపు, మా ప్రేమతో నీతో మాట్లాడతా. అసలు ఆ రోజు మొత్తం ముద్దుకు బట్టలు వేసుకుని వచ్చిండు, చక్కగా కూర్చుండు. అయ్యా కూర్చోండి విషయం గారు కాసేపు మాట్లాడతాండి. అయ్యా మీతో కూర్చో అంటే ఆయనకు ఒక ఫీలింగ్, దైవజనుడు అమ్మ ఆయన ముందు, మరి దేవుడు మహాప్రభు. వీరు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలిసినా, మేము నశించిపోతున్నావు, నువ్వేంది అటు చూస్తున్నావు, నీకు చింతలేదా, బాధ లేదా అని అంటున్నారు. నువ్వు నన్ను అడిగావా? నన్ను పిలిచావా? నీ పరిస్థితులు నువ్వు నన్ను రమ్మని అడిగావా? నీ పప్పును ఉడకబెట్టుకుంటే కదగా ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు నువ్వు నన్ను. మళ్ళీ చూస్తూ ఉన్నట్టుగా నాకేమి నువ్వు నన్ను పిలిస్తే నీ పరిస్థితిలోకి వచ్చి నేను నిలబడతా. నీతో కూడా ఉన్నది నీకు అద్భుతం చేయటానికే, నీతో కూడా నేను ఉన్నది నిన్ను విడిపించడం కొరకే, నీతో కూడా నేను ఉన్నది నీకు సహాయం చేయడం కొరకే. నువ్వు మునిగిపోతేనో, ఏమండి ఒక పడవ మునగాలంటే ముందు అమరం మునిగిద్దా, పైన మునిగిద్దా? నీకు ఇంకా చెప్పాలంటే నువ్వు ఉంటున్న శ్రమలో నీకంటే ముందుగా ఆయన శ్రమను అనుభవిస్తున్నాడు. నిన్ను అవమానిస్తుంటే మొదటి అవమానం ఆయన తీసుకుంటున్నాడు, నిన్ను నిందిస్తుంటే ఆ మొదటి నింద ఆయన తీసుకుంటున్నాడు. అంటే ఆయన పడవ అమరం అంటే నీకంటే ముందుగా నువ్వు ఏడుస్తావే, నీ కన్నీటిని ఆయన ముందుగా అరుస్తున్నాడు. అయ్యో అయ్యో నా బిడ్డ ఇది ఎట్ట తట్టుకుంటుందని నువ్వు ఏడుస్తావు కదా, నేను తట్టుకోలేకపోతున్నా ప్రభు అని నీకంటే ముందు ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఎట్ట తట్టుకుంటుందో నా బిడ్డ, ఎట్ట తట్టుకుంటుందో. సన్నీళ్ళు పొద్దున్న బిడ్డ స్నానం చేద్దానే తల్లి ఆడుతున్నట్ట, నా బిడ్డ పొద్దున్నే అసలు వేడి నీళ్ళు మసులు మొయ్యే నీళ్ళు పోసేది, ఇప్పుడు హాస్టల్లో సన్నీళ్ళు ఎట్టబోద్దని తల్లి ఏడుతుంది. ఈడ రుచి వంటలు తినేది, ఇప్పుడు ఆడ ఏం తింటుందా? ఆడ తల్లి ఏడుస్తుంది. అంటే ఆ తల్లికి తెలుసు తన కూతురి యొక్క బాధ. అంటే ఆమె ఎట్టుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఎట్టదో ఏం చేద్దాం. మరి నీ గురించి కూడా ప్రభుకి అట్లా అటువంటి ఆశ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కాదు మొదట మునిగేది, ఆయన మునుగుతాడు. ఆయన ఉన్నాడు నీకంటే ముందుగా శ్రమలో. నా దేవుని ప్రజలారా, నా దేవుని ప్రియులారా, ఆయన ఓరక చూస్తున్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టిపోలేదు. నీతో ఉన్నది కూడా దేని కొరకో తెలుసా? నీ పట్ల ఒక అద్భుతం చేయటం కొరకే, మేలు చేయటం కొరకే, నిన్ను దీవించడం కొరకే, నీ పట్ల అద్భుతం చేయటం కొరకే ఉన్నాడు ఆయన. నువ్వేం చేయాలంటే, ప్రభువా రా నా పరిస్థితి అని నీ పరిస్థితి వివరించి ఆయనకి చెప్పు. ఏం చేస్తా? నీ పరిస్థితి వివరించే ఆయనకి చెప్పు. నీ పరిస్థితి ఎప్పుడైతే ఆయనకి వివరించి చెబుతావో అప్పుడు ఆయన ఏమంటారు రంగంలో దిగుతాడు ఆయన. స్తోత్రం. ఆయన రంగంలో దిగి ఆయన ఏం చేస్తారంటే, ఏయ్ గాలి, ఏయ్ సముద్రమా నెమలించి అంటాడు. వెంటనే అన్ని నిమ్మలం అయిపోయాయి. ఆమేన్. అప్పుడు ఆయన వారితో మాట్లాడి ఏం చెప్పాడు చూడండి. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేదా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, చాలు ఆయన అంటున్న మాట, మీరెందుకు భయపడుచున్నారు? మీకు నమ్మకం లేదా? మీతో కూడా ఉన్నవాడు మీకు మేలు చేయటం కొరకే ఉన్నాడని ఇప్పుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు ఆయన. చివరి క్వశ్చన్ నీకు అనేస్తున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీతో ఉన్నవాడు మీకు మేలు చేయటం కొరకు ఉన్నాడని మీకు తెలీదా? మీరు ఆయన పిలవండి, 2 ఆయన ఎందుకు విశ్వసించండి. వీళ్ళు ఏమనుకున్నారంటే యేసయ్య చేస్తాడో చేయగలుగుతాడో చేయలేడని. వీళ్ళు తమ శక్తి మీద తమ బలం మీద ఆధారపడి ఏదో పూనుకొన్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమీ చేయలేకపోయి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారు. మీకు విశ్వాసం లేక ఉన్నదా? మన మాట సృష్టి వెందు, సృష్టికర్త మాట సృష్టి వెంటది. కొన్నిసార్లు మనం చెప్తే పనులు జరగవు, మనం వెళ్ళి బతిలాడితే పనులు జరగవు, మనం వెళ్ళి కాళ్ళ వేళ్ళ మీద పడ్డ పనులు జరగవు, మనం వెళ్ళి మన ముఖం చూపించిన అక్కడ చెల్లదు.
ఆయన రంగంలో దిగి మావోడే పని జరిగిద్ది కాడ, హల్లెలూయా, మా అమ్మాయే పని జరిగిద్ది అక్కడ. సార్ 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 తెలియదు సార్, మాకు మీ వాళ్ళని తెలియదు సార్, ఓకే సార్ చేసి పెడతాం సార్, చేసి పెడతాం. అలా 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 ఆయన మధ్యవర్తిగా ఆయన రికమెండేషన్ రావాలంటే రికమెండేషన్ని కోరుకోవాలా. సార్ మీరు ఒక్క మాట మాట్లాడండి సార్, ఒక్కసారి ఫోన్ కలిపిస్తా సార్, ఆ మేడం అసలే మాట వినట్లేదు, గయ్యాలు దున్నట్టుంది సార్, ఒక్కసారి ఫోన్ కలిపిస్తా సార్ మాట్లాడంటే, అమ్మా నేను మంత్రి సార్ చెప్పండి సార్, నా బిడ్డ వస్తుందిగా పలానా అవును సార్, మరి ఆమెకి ఏదో కొంచెం ఇది సార్ సారీ సార్ మీ తాలూకని తెలియదు సార్, చేస్తాం మరి. అయ్యో సార్ అంత మాట, రేపు పొద్దున కల్లా మీకు లెటర్ మీ ఇంటికి వచ్చేది సార్. దేవునికి స్తోత్రం. మనం చెప్తే కొన్నిసార్లు పనులు జరగవు, ఆయన చెప్పాలి, ఆయన రికమెండేషన్ రావాలి. నీ జీవితంలో ఆయన రికమెండేషన్ వచ్చిన గాక, ఆయన నీ తరపున పని చేయను గాక, ఆయన నీ తరపున కార్యము చేయను గాక, ఆయన నీ తరపున అద్భుతం చేయను గాక. ఇదిగో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి? ధైర్యం వహించండి, మేలు చేయుటకే నేను మీతో కూడా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోలేదు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. మీలో విశ్వాసం ఉంచుకోండి, ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడగండి, ప్రభువా రా, నా పరిస్థితుల్లో నిలబడు, నా పరిస్థితులు ఉండు, నన్ను నడిపించు అంటే నీ పక్షాన ఉండి నీ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తూ నీకు మేలు చేస్తాడు ఆయన. మనతో ఉన్నవారు మనకు కీడు చేస్తారేమో, కానీ ఆయన ఎన్నడూ మనకు కీడు చేసేవారు కాదు, ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన వచ్చింది నీ కోసమే వచ్చాడు. ఆయన నువ్వు ఈ పరిస్థితి దాటలేవని, అద్దరికి చేరలేవని, గమ్యం వెళ్ళలేవని, మధ్యలోనే నీ ప్రయాణం ఆగిపోద్దని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నీకంటే ఎక్కువ నిన్ను ప్రేమించేవాడు కనుక ఆయన ఆ పడవలోకి వచ్చి, అంటే మన హృదయంలోకి వచ్చి, మన ఇంటిలోకి వచ్చి మనతో నివసిస్తున్నాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి, నేను చేస్తాను నీ పట్ల అద్భుతం, నేను నీతో ఉన్నదే నీకు మేలు చేయటం కొరకు. ఇన్ని రోజులు నువ్వు నన్ను నమ్ముకున్నందుకు, నన్ను విశ్వసించినందుకు, నా మీద ఆధారపడ్డందుకు, నీ చిన్నదోనలో నాకు చోటిచ్చినందుకు నేను నీకు అద్భుతం చేస్తా, నేను నిన్ను నిలబెడతా, నడి సముద్రం మీద నీ పడవను నేను అద్దరకు దాటిస్తా. అందరి పడవలు అక్కడక్కడే తిరుగుతున్నాయి, కానీ నీ పడవ నేను అద్దరికి దాటిస్తా. దేవుడు అట్టి కృప మనకు అందరికి అనుగ్రహించిన కాక. మోకరించిన